సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 1,00,000 కోట్ల విలువ కలిగిన ఔటర్ రింగ్ రోడ్ను కొల్లగొట్టేందుకు మంత్రి కేటీఆర్ కుట్ర చేస్తుంటే సీఎం కేసీఆర్ ఆశీర్వదిస్తున్నారన్నారు. ఇక ఈ తతంగానికి సోమేష్ కుమార్, అరవింద్ కుమార్లు సహకరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో ఎత్తివేత వెనుక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న ఆయన ఆ జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములు కొన్నారన్నారు. ఇక భూములు కొనుగోలు చేశాక జీవో ఎత్తివేశారని విమర్శించారు. హైదరాబాద్ సీఎల్పీ వేదికగా 111 జీవో ఎత్తివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్ 27, 2023 నాడు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తే 26 మే 2023 లోపల 10% 738 కోట్ల రూపాయలను చెల్లించాలి. 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేసిన కేటీఆర్, ఐఆర్బి డెవలపర్స్, అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ ధనదాహం అట్లా కూడా తీరలేదు. చెల్లించాల్సిన 10% చెల్లించకపోను మాకు ఇంకా సమయం కావాలి, మేము ఇప్పుడు డబ్బులు లేవు, మాకు కొంత సమయం ఇస్తే డబ్బులు ఇస్తామని ఒక లేఖ పెట్టి ఇవాళ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ సంస్థకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు కేటీఆర్ గారు. ఆ సంస్థ యొక్క ఆస్తుల విలువ, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్ని లెక్క కట్టుకున్న తర్వాతనే టెండర్ బిడ్. మహబూబ్ నగర్ జిల్లాలోని ఉదండపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన భూసేకరణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కిందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని కొన్న ఉదండపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల ఇబ్బందులను బయటపెట్టడానికే ప్రాజెక్టును సందర్శించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసే గ్రామాల్లో కుటుంబ వ్యవస్థ దెబ్బతినకుండా సామాజిక బాధ్యతతో ప్రభుత్వాలు వ్యవహరించాలన్నారు. నిర్వాసితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న రైతుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగం అని చెప్పుకుంటున్నటువంటి ఉద్దండాపూర్ రిజర్వాయర్ దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాం మీతో. ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి భూములు కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు వాళ్ళ సమస్యలన్నింటినీ ఇక్కడి నుంచి విని ఈ రాష్ట్రానికి సమాజానికి తెలియాలనేటువంటి ఆలోచనతోనే వాస్తవాలను మీ ద్వారా ఈ సమాజానికి తెలియజెప్పడం కోసం మనందరికీ తెలిసిందే భూమికి మనిషికి ఉన్నటువంటి అవినావసరం. భూమికి మానవ జాతి ఇమోషనల్ బాండేజ్, ఒక భావోద్రేకమైనటువంటి భావబంధం, విడదీరానటువంటి బంధం పెనవేసుకొని ఉంటుంది. తరతరాలుగా ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలో పెరిగి, ఈ గ్రామంలోనే వారి జీవితాన్ని చాలించేటువంటి కుటుంబాలు. సరే, అది ఏ ప్రయోజనాల కోసమైనా ఒకటేసారి వాళ్ళకు సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వాలు తీసుకోవాలనుకున్నప్పుడు వారి భావోద్రేక. ఇక హైదరాబాద్ లో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం చైర్మన్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి హాజరయ్యారు. బట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా ఇవాళ జడ్చర్లలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. ఇక జడ్చర్ల సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరవుతారని తెలిపారు. ఇక జడ్చర్లలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ లో భాగంగా జరుగుతున్న సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలిపారు. నాయకులకి, పిఎస్ సభ్యులకి, పిఈసి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఉపాధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులందరూ కూడా విజ్ఞప్తి. రేపు సాయంత్రం బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడి యొక్క పీపుల్స్ మార్చ్లో భాగంగా జడ్చర్లో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. హిమాచల్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్లో పనిచేస్తున్న నాయకుడిగా, ఇవాళ హిమాచల్ ముఖ్యమంత్రిగా వారు ముఖ్య అతిథిగా రేపు ఈ బహిరంగ సభకు హాజరవుతూ ఉన్నారు. వారితో పాటు ఏఐసీ ఇన్ఛార్జ్ ఠాక్రే గారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, వారి సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనే ఈ బహిరంగ సభలో మీరంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని
పిసిసి సీనియర్ నాయకులకి, పిఎస్సి సభ్యులకి, పిఈసి సభ్యులకి